వెల్కమ్ టు వేదిక టీవీ. బీఈడీ నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ 100% భర్తీ చేయాలని చెప్పేసి అయితే బీఈడీ విద్యార్థులు అయితే ధర్నా చేపట్టడం జరిగింది. 2008లో బీఈడీ అయిపోయింది. ఇప్పటికీ 38 సంవత్సరాలు అయింది. సంకరాగిపోయింది, జీవితము సంకరాగిపోయింది. ఏం చేయాలి? మొన్నటి డిఎస్లో సర్టిఫికేట్ రివిజన్ అయిపోయింది. ఉన్నది ఒక పోస్ట్. ఏమొస్తుంది? ఉన్నది ఒక పోస్ట్. ఎంత అని చదవాలి? ఎన్ని సంవత్సరాలు అని చదవాలి? ఎంత అని కష్టపడాలి? ఖచ్చితంగా మా బీఈడి సంబంధించిన ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాకు ఇక వేరే దిక్కు లేదు. ఇప్పటికీ 2008 అంటే చూడండి, 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పేరు మీదుగా 20 సంవత్సరాల జీవితం నాశనం అయింది. ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే మాకు ఇక దిక్కే లేదు. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి. మా ఉద్యోగాలు మాకు రిక్రూట్మెంట్ చేయాల్సిందే. చేయకపోతే పరిస్థితి బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. కాబట్టి మా యొక్క బాధలు, మా యొక్క గోస తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిందే. నేను ప్రస్తుతానికి ఉస్మానియా స్కాలర్ పిహెచ్డి చేస్తున్నాను. అయినా కూడా బీఈడి అసలు టీచర్ అంటే పిచ్చి. అదొకటి. 2008 నుంచి ఇప్పటి వరకు టీచర్ ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడి ఇప్పటిదాకా వచ్చినాం. మధ్యలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 2018 ఒకటి టీఆర్టీ వేసింది. అరకొర జాబులే అప్పుడు లేవు, అవి ఏవి లేవు. జీరో. మాది జనగామ జిల్లా, జీరో. ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తే ఒక్కటి ఉంది. ఆ ఒక్క పోస్టుని ఎట్లా రాయాలి? ఎంత కాంపిటీషన్. కాబట్టి ఇంతకుముందు ఎస్జిటి ఛాన్స్ ఇచ్చేది బీఈడి వాళ్ళకు. ఇప్పుడు లేదు ఆ ఛాన్స్. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ లేనప్పుడు వాళ్ళకి 70% ప్రమోషన్లు ఇచ్చినప్పుడు, మరి మాకు 30% ఇచ్చినప్పుడు మేము ఎలా ఉండాలి? మా అన్నాన్ని గుంజుకొని వాళ్ళకి పెడితే మరి ఎట్లా? మా అన్నం మాకు పెట్టాలి కదా. కాబట్టి ఎస్జిటి పోస్టులు 100% వాళ్ళకే రిక్రూట్ చేస్తున్నారు. ఎస్జిటి పోస్టులు మరి వాళ్ళకి రిక్రూట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్ 70% ప్రమోషన్లు అంటే మరి బీఈడీలో ఎటుపోవాలి? మరి బీఈడీ ఎందుకు? తీసేయండి మొత్తం. బీఈడీలే లేకుండా వాళ్ళకే ఇచ్చేయండి, మొత్తం వాళ్ళకే ఇచ్చేయండి. ఎస్జిటి పోస్టులకే ఇచ్చేయండి, అయిపోతుంది. ఇక బీఈడీ వాళ్ళు లేకుండా వాళ్ళ చేతిని చెప్పేయండి. ఇప్పుడు వాళ్ళకు ఎస్జిటి వాళ్ళు ఏం చేస్తారు? టీటీసీ చేస్తారు, డైట్ చేస్తారు, డిప్లొమా కోర్సు వాళ్ళది. మాది బీఈడీ కోర్సు. బీఈడీ వాళ్ళు ఎవరికి చెప్పాలి? హయ్యర్ సెక్షన్ చెప్పాలి. మరి వాళ్ళు డైట్ చేసిన వాళ్ళు హయ్యర్ సెక్షన్కి ఎట్లా ఎలిజిబిలిటీ? ఏ రకంగా? మరి వాళ్ళు టీటీసీ చేసిన వాళ్ళు బీఈడీ చేయాలి కదా వాళ్ళు కూడా. మరి మా పోస్టులకు టీటీసీ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసినప్పుడు హయ్యర్ సెక్షన్కి మరి వాళ్ళ పోస్టులకు మాకు అర్హత లేనప్పుడు మా పోస్టులకు వాళ్ళు ఎట్లా అర్హులు? కాబట్టి మాకు న్యాయం చేయాలి. న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అదే కదా ఇప్పుడు అదే బాధ. ఖచ్చితంగా అందుకే సోషల్ మీడియా ద్వారా, అన్ని వేదికల ద్వారా నడుస్తున్నది. స్వచ్ఛందంగా వచ్చారండి. ఇక్కడ ఎవరిని ఇట్లా తీసుకురా, స్వచ్ఛందంగా వచ్చారు. ఆ రకంగా ఒక్కొక్కరు ఆదిలాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ కాదు, ఆదిలాబాద్ అంటే ఇక్కడ ఒక ఇవాళ ధర్నా ఉన్నదంటే నిన్ననే వచ్చారు. నిన్ననే వచ్చి ఇక్కడ స్టే చేసి ఇప్పుడు ధర్నాలో అటెండ్ అవుతున్నారు. కాబట్టి ఇది న్యాయపరమైన డిమాండ్. ఈ డిమాండ్ను ఖచ్చితంగా గవర్నమెంట్ నెరవేర్చాల్సిందే. నెరవేర్చకపోతే అది తర్వాత నిర్ణయం మేము జేఏసీగా ఏర్పడి మా కార్యాచరణ మేము సిద్ధం చేస్తాం.